సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నానండి. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే, తల్లి, ఈ బంధం నువ్వు వదిలి వెళ్ళిపోతే ఇక కావాలి అన్నా కూడా మళ్ళీ దొరకదమ్మా. ఒక్కసారి నా మాటగా ఇది విను తల్లి అని బాబాగారు ఒక చక్కటి సందేశాన్ని మన కోసం అందిస్తున్నారండి. మనకు ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు ఎదురైనా సరే కొన్ని బంధాలనేవి మనము తెంపుకోకూడదు. ఆ బంధాలు మన జీవితంలో ఎంతటి ప్రాముఖ్యాన్ని వహిస్తాయో బాబాగారు ఒక చక్కటి సందేశం ద్వారా మనకు వివరిస్తున్నారండి. ఈ చిన్న కథని విని చూడండి. ఒక ఊరిలో శ్రీనివాస్ అనే ఒక ప్రభుత్వ ఉద్యోగి, అతని భార్య జీవితతో కలిసి ఉండేవారు. పెళ్ళయి 15 సంవత్సరాలైనా పిల్లలు కలగకపోవడంతో వారిద్దరూ మాత్రమే ఒకరికొకరు తోడుగా జీవిస్తూ ఉండేవారు. ఇదిలా ఉండగా ఒక రోజు కిటికీ వద్ద కూర్చొని జీవిత ఏదో ఆలోచిస్తూ పరధ్యానంలో ఉంటుంది. అది చూసి శ్రీనివాస్ ఇలా అంటాడు, ఏంటి జీవిత, ఏదో ఆలోచిస్తున్నావే, దేని గురించి? నాకేం ఆలోచనలు ఉంటాయి చెప్పండి. మన చుట్టుప్రక్కల ఉన్న పిల్లలందరూ పొద్దున్నే అలా బడికి పరిగెడుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. అయితే వాళ్ళని చూస్తూ ఉంటే నాకు ఏదో తెలియని దుఃఖం తన్నుకొస్తుందండి అని చెమ్మగిల్లిన కళ్ళతో శ్రీనివాస్ వైపు చూస్తుంది జీవిత. జీవిత బాధని అర్థం చేసుకున్న శ్రీనివాస్ ఆమెను దగ్గరికి తీసుకుని ఓదారుస్తూ ఆమెతో ఇలా అంటాడు, చూడు జీవిత, నీకు ఎన్నిసార్లు చెప్పాను, మనకు పిల్లలు లేరు అన్న బాధ నాకైతే లేదు. ఎందుకంటే నాకు నువ్వు ఉన్నావు కదా. నువ్వు సంతోషంగా ఉంటే అదే నాకు 10,000. ఇంకోసారి నాకు పిల్లలు లేరు అని నువ్వు బాధపడవద్దు అని నాకు మాట ఇవ్వు. అది కాదండి, ఇప్పుడైతే మనకు పిల్లలు లేరు అని ఏదో విధంగా సర్దుకొని పోవచ్చు, కానీ మన చివరి దశలో మనల్ని ఆదుకునేవారు ఎవరూ లేకుండా ఒంటరిగా బ్రతకాలి కదా. ఆ సమయం తెలుసుకుంటేనే భయమేస్తుంది. నువ్వు దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు చెప్పు. సంతోషం అనేది మన మనసులో ఉంటుంది. అది పిల్లల వల్ల, లేదంటే బంధువుల వల్ల, లేదంటే బంధుత్వాల వల్ల మనకు దక్కదు. నువ్వన్నదే నిజమైతే ఈ రోజుల్లో పిల్లలు ఉన్న వాళ్ళంతా సంతోషంగా ఉండాలి కదా. మరి చెప్పు, నీకు తెలిసి ఎంతమంది ఎలా సంతోషంగా ఉన్నారు? కాబట్టి భవిష్యత్తు గురించి ఏవేవో ఊహించుకొని బ్రతకకుండా నీ ఆలోచనలన్నీ పక్కన పెట్టి ప్రస్తుతంలో సంతోషంగా ఉండు. అది కాదండి నేను చెప్పేది ఏమిటంటే అని జీవిత మళ్ళీ ఏదో చెప్పబోతూ ఉండగా మధ్యలో అడ్డు తగిలి ఆమెతో ఇలా అంటాడు శ్రీనివాస్, ఇక నువ్వు నాకు ఏం చెప్పవద్దు, నాకు ఆఫీస్కి టైం అవుతుంది. నువ్వు నవ్వుతూ ఉంటే నేను నిశ్చింతగా వెళ్ళి ఆఫీస్లో ప్రశాంతంగా పని చేసుకుంటాను. అప్పుడు జీవిత ఇలా అంటుంది, సరేనండి, మీరు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని శ్రీనివాస్కు మధ్యాహ్నం భోజనం ఉన్న సంచిని చేతికిచ్చి సాగనంపుతుంది జీవిత. ఇక శ్రీనివాస్ తన ఆఫీస్ పనుల్లో నిమగ్నమై ఉండగా సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు శ్రీనివాస్ టేబుల్పై ఉన్న ఫోన్ మోగుతుంది. వెంటనే శ్రీనివాస్ ఆ ఫోను తీసి ఇలా అంటాడు, హలో, ఎవరండి మాట్లాడేది? హలో, శ్రీనివాస్ గారు ఉన్నారా అండి? హాహా, నేనే శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. మీరెవరో చెప్పండి. ఏమండి, నేను జీవిత అని అటువైపు నుండి జీవిత ఏడుస్తూ కంగారుగా ఇలా అంటుంది, ఏమండి, మీరు తొందరగా ఇంటికి వచ్చేయండి. భార్య కంగారుగా అలా అనేసరికి శ్రీనివాస్కి కూడా కొంత ఆందోళన మొదలవుతుంది. ఏమైంది జీవిత, ఎందుకలా కంగారు పడుతున్నావు? అసలేం జరిగిందో చెప్పు. అదేనండి, మన పక్కింటి చంద్రశేఖరం గారికి హార్ట్అటాక్ వచ్చి చనిపోయారు. పాపం వాళ్ళింట్లో చంద్రశేఖర్ భార్య సునంద ఒక్కటే ఏడుస్తూ కూర్చుంది. సమయానికి వాళ్ళ అత్తగారు కూడా ఇంట్లో లేరు, బయటికి వెళ్ళారంట. నాకేం చేయాలో అర్థం కావటం లేదండి, మీరు ముందు త్వరగా వచ్చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది జీవిత. అది వినగానే ఒక్క నిమిషం శ్రీనివాస్కి కాళ్ళు చేతులు ఆడలేదు. అతనికి కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. శ్రీనివాస్లోని ఆందోళన గమనించిన పక్కనే ఉన్న ఒక ఉద్యోగి అతనితో ఇలా అడుగుతాడు, ఏమైంది శ్రీనివాస్, మీకు ఫోన్ రాగానే ఎందుకలా చెమటలు పట్టాయి? ఏమైంది? ఇంట్లో ఏమైనా సమస్య? ఇంట్లో వాళ్ళు అందరూ క్షేమంగానే ఉన్నారండి, కానీ మా ఇంటి పక్కన ఉన్న చంద్రశేఖర్ హార్ట్అటాక్ వచ్చి చనిపోయారంట. అతను చాలా మంచి మనిషి అండి.
పక్కపక్కనే ఉంటామన్న మాటే కానీ సొంత బంధువులలాగా మాతో కలిసిపోయారు. ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళు మా ఇంటికి రావడం, మేము వాళ్ళింటికి పోవడం, అందరూ కలిసి కుటుంబంతో విహారయాత్రలకు కూడా వెళుతూ ఉండేవాళ్ళము. ఈరోజు అలాంటి ఒక మంచి స్నేహితుడిని కోల్పోయాను అంటే ఆ వార్తని తట్టుకోవడం మనసుకి చాలా ఇబ్బందిగా ఉంది. అయ్యో అవునా, ఆయన వయసు ఎంతుండొచ్చండి? ఆయనది పెద్ద వయసు కాదండి. వాళ్ళకి పెళ్ళయి కేవలం 10 సంవత్సరాలు మాత్రమే అయింది. ఇలా అకస్మాత్తుగా చనిపోయాడు అంటే నమ్మలేకపోతున్నాను. సరే శ్రీనివాస్ గారు, వెంటనే మీరు బయలుదేరి వెళ్ళండి. మీ పని ఏమైనా ఉంటే నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. అలాగేరా, ఇప్పుడు బయలుదేరుతున్నాను అని చెప్పి శ్రీనివాస్ అక్కడి నుండి బయలుదేరతాడు. ఇక శ్రీనివాస్ ఇంటికి బయలుదేరుతూ ఇలా అనుకుంటూ వెళ్తాడు. ఆ చంద్రశేఖర్తో నాకున్న అనుబంధం నేను మరిచిపోలేకపోతున్నాను. ఆయన ఎంతో మంచి మనసున్న వ్యక్తి, కొత్త వారితో కూడా ఇట్టే కలిసిపోయేగల వ్యక్తి, మర్యాదలు ఇచ్చిపుచ్చుకునే దానిలో ఆయనకు ఆయనే సాటి. బహుశా వారి కుటుంబంతో ఇంత సన్నిహితంగా కలిసిపోవడం ఆయన మంచితనమే కావచ్చు అని మరింత వేగంగా ఇంటికి బయలుదేరతాడు. అంతలో చంద్రశేఖర్ ఇంటి వద్దకు చేరుకుంటాడు. అక్కడ ఇరుగు పొరుగు వారి జనంతో చంద్రశేఖర్ ఇంటి వాకిలి నిండిపోయి ఉంటుంది. ఎప్పుడూ పట్టుపరుపుపై నిద్రించే ఆ చంద్రశేఖర్ ఈ నేల మీద నిర్జీవంగా చూసేసరికి శ్రీనివాస్కు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగి తన మనసులో ఇలా అనుకుంటాడు. చంద్రశేఖర్ని చూస్తుంటే ప్రశాంతంగా నిద్రపోతున్నట్టు అనిపిస్తోంది, కానీ చనిపోయాడు అంటే ఇంకా నాకు నమ్మబుద్ధి కావటం లేదు. ఎప్పుడూ నవ్వుతూ పలికరించే చంద్రశేఖర్ ముఖాన్ని మాత్రమే ఎరిగిన నేను ఇప్పుడు ఆ జీవకళలేని అతనిని చూడాలంటే నాకు మనసు రావటం లేదు. అదే సమయంలో చంద్రశేఖర్ మృతదేహం పక్కనే కూర్చుని రోధిస్తున్న తన భార్య సునందని ఓదార్స్తూ కనబడుతుంది జీవిత. ఊరుకో సునంద, ఊరుకో. నీకు ఎలా సర్ది చెప్పాలో నాకు అర్థం కావటం లేదు, కానీ సునందని సముదాయించడం ఎవ్వరి వల్ల కావడం లేదు. ఇంతలో చంద్రశేఖర్ గారి అమ్మ అక్కడికి వస్తారు. కన్న కొడుకుని ఆ పరిస్థితుల్లో చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది ఆ తల్లి. వెంటనే అక్కడున్న వారందరూ ఆమెను ఓదార్చి ఒక చోట కూర్చోబెట్టి మంచినీళ్ళిస్తారు. ఆమె కొంచెం సేపు తర్వాత తేరుకొని, అయ్యో నాకున్న ఒక్కగానొక్క కొడుకువిరా నువ్వు, నాకంటే ముందే ఆ భగవంతుని దగ్గరికి వెళ్ళిపోయావా? ఇదంతా చూడటానికా నేనింకా బ్రతికే ఉంది? ఆ చావేదో నాకు వచ్చి ఉంటే బాగుండేది. ఎందుకు దేవుడా నాకు ఇలాంటి శిక్షలు విధిస్తున్నావు అని గుండె పగిలేలా ఆ తల్లి ఏడవసాగింది. ఇక అక్కడున్న వారందరూ వారి బాధను చూసి చలించిపోయారు. వారిని ఎలా సముదాయించాలో ఎవ్వరికీ అర్థం కాలేదు. సునంద వాళ్ళ పుట్టింటి వాళ్ళు అందరూ కూడా అక్కడికి వచ్చి చేరుకుంటారు. అల్లుడి గారి మృతదేహాన్ని చూసిన సునంద తండ్రి 4 కన్నీటి బొట్లు రాల్చి సునంద పక్కకు చేరి ఇలా అడుగుతాడు. అమ్మా సునంద, మీ ఇంటి బీరువా తాళాలు ఎక్కడున్నాయో చెప్పమ్మా. మీ ఆస్తి పత్రాలన్నీ అందులోనే ఉంటాయి కదా, అవి నేనొక్కసారి చూడాలి. ఒక పక్క అల్లుడి శవం ప్రక్కనే ఉండగానే పరందామయ్య అలా మాట్లాడేసరికి అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోతారు. చంద్రశేఖర్ చనిపోయి అప్పటికి 2 గంటలు మాత్రమే అవుతుంది. ఇంకా ఏ కార్యక్రమాలు కూడా మొదలు పెట్టలేదు. అలాంటప్పుడు పరందామయ్య అల్లుడి గారి ఆస్తి గురించి అడుగుతూ ఉంటే అసలు అతనిని ఏమనాలో అర్థం కాలేదు. అక్కడున్న వారందరికీ అతనిని చూసి శ్రీనివాస్ మనసులో ఇలా అనుకుంటాడు. ఏంటి, ఇలాంటి మనుషులు కూడా మన చుట్టూ ఉన్నారా? ఒక పక్కన కూతురు పుట్టెడు దుఃఖంలో ఉంటే ఈ పెద్దాయన అడుగుతున్నదేంటి బుద్ధి లేకుండా? అదే గాని నా మామగారు అయి ఉంటే ఈ పాటికి లాగిపెట్టి చెళ్ళుమనిపించేవాడిని. అసలు సునంద ఇప్పుడు ఏం చేస్తుందో చూద్దామని ఆసక్తిగా గమనిస్తాడు. మరొక పక్కన సునంద తండ్రి అడిగిన ప్రశ్నకు ఇలా సమాధానం చెప్పసాగింది. నాన్న, ఇప్పుడు అవన్నీ ఎందుకు నాన్న అని అంటుంది. అప్పుడు పరందామయ్య, ఎందుకంటావేమిటమ్మా, మీ ఆయన ఎప్పుడూ కూడా వ్యాపారంలో నష్టాలు తెచ్చిపెట్టేవాడు కదా, అవన్నీ ఎలా ఉన్నాయో చూడాలి కదా. ఆ దుఃఖంలో చేసేదేమీ లేక తండ్రికి ఒక పక్కన సమాధానం చెప్పలేక తన దగ్గర ఉన్న తాళాలు పరందామయ్య చేతికి ఇస్తుంది సునంద. ఇదంతా గమనిస్తున్న శ్రీనివాస్ చంద్రశేఖర్ బ్రతికి ఉన్నప్పుడు ఒకరోజు తన మామగారు గురించి ఇతనికి చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. శ్రీనివాస్ గారు, నిజానికి మా మామగారికి నేనంటే ఇష్టం లేదు. డబ్బులకిచ్చే విలువ మనుషులకి ఇవ్వరు. ఎప్పుడైనా నేను పండక్కి మా అత్తగారింటికి వెళ్ళినప్పుడు
నన్నొకలాగా, నా భార్య చెల్లెలి భర్తనొకలాగా చూసేవారు. అతనికి ఇచ్చే మర్యాదని నాకు ఇచ్చేవారు కాదు. మొదట్లో ఇద్దరిని సమానంగానే చూసేవారు. కానీ నేనెప్పుడైతే వ్యాపారంలో నష్టపోయి ఆస్తిని మొత్తం అమ్మేశానో ఆ రోజు నుండి నా దగ్గర డబ్బు లేని కారణంగా వారికి మా మధ్య వ్యతిరేకత ఏర్పడింది. ఇంటికి వస్తే పెద్దగా పలకరించేవాడు కూడా కాదు. డబ్బు ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా చూసే మనస్తత్వం గల ఆయనంటే నాకు నచ్చేది కాదు అని చంద్రశేఖర్ చెప్పిన మాటలను ఒక్కసారిగా గుర్తు చేసుకుంటాడు శ్రీనివాస్. అంతలో వారి ఇంటి పక్కనే ఉన్న సుబ్బమ్మ కలగజేసుకుని పరంధామయ్యతో ఇలా అంటుంది. అల్లుడు చనిపోయాడు అన్న బాధ లేకుండా అప్పుడే ఆస్తి గురించి మాట్లాడుతున్నావు, నువ్వసలు మనిషివేనా అని గట్టిగా నిలదీసేసరికి అంతమందిలో ఏం మాట్లాడాలో తెలియక నెమ్మదిగా బయటకు జారుకుంటాడు పరంధామయ్య అక్కడి నుండి. మరోవైపు పరంధామయ్య ప్రవర్తన చూసి బాధపడిన చంద్రశేఖర్ తల్లి ఇలా అంటుంది. ఎప్పుడు కష్టం వచ్చినా అక్కయ్య గారు అని పిలిచేవారు మీ మామయ్య. ఇప్పుడు నువ్వు చనిపోగానే ఎలా మారిపోయాడో చూడ్రా. బంధుత్వమైనా కనీసం మాట వరుసకైనా నన్ను ఓదార్చలేదు చూడు. ప్రాణం లేని ఆ ఆస్తి పత్రాల కోసం బీర్వా దగ్గరికి వెళ్ళిపోయాడు. బంధుత్వం కన్నా ఆస్తిని ప్రేమించే మామయ్యని చూడరా చంద్రశేఖరం అంటూ కన్నీరు కారుస్తుంది ఆ తల్లి. అలా ఆ రోజు అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత 2 వారాల తర్వాత మళ్ళీ ఆ ఇంటికి వస్తాడు పరంధామయ్య. ఆ రోజు సెలవు కావడంతో శ్రీనివాస్ కూడా ఇంట్లోనే ఉంటాడు. అప్పుడు జీవిత భర్తతో ఇలా అంటుంది శ్రీనివాస్తో. ఏవండి, చంద్రశేఖర్ అన్న మామగారు మళ్ళీ ఈరోజు వచ్చారనుకుంటా. ఈసారి ఏం చేస్తారో ఏంటో, బహుశా ఆస్తి కోసమే అనుకుంటా. బహుశా అందుకే వచ్చి ఉంటారే. అయినా ఇలాంటి మనిషిని ఎక్కడా చూడలేదు మనం. అసలే ఆ పెద్దావిడకి ఏమీ తెలియదు. ఓసారి మీరు వెళ్ళి ఆ పెద్దావిడ తరపున మీరు మాట్లాడి ఆమెకు న్యాయం జరిగేలా చూడండి అని జీవిత శ్రీనివాస్తో అంటుంది. అప్పుడు శ్రీనివాస్, సరే జీవిత, అసలు ఎందుకు వచ్చాడో తెలుసుకొని వస్తాను అని చెప్పి వెంటనే చంద్రశేఖర్ ఇంటికి వెళతాడు. అనుకున్నట్లుగానే పరంధామయ్య తన కూతురికి రావలసిన ఆస్తి గురించి మాట్లాడుతూ ఉంటాడు. అంతలో శ్రీనివాస్ వచ్చింది గమనించి ఇలా అంటాడు. హా శ్రీనివాస్, రండి రండి అని పలకరించి, చూడయ్యా, భీమాలు పాలసీలు అన్నీ చూసిన తర్వాత సగం ఆస్తి మా కూతురికి కూడా చెందుతాయి. మిగిలిన సగం ఆస్తి 50,000 రూపాయల చీటీ మాత్రమే పెద్దావిడకి వస్తాయి. కావాలంటే చూడు అని శ్రీనివాస్కి ఆ పత్రాలు చూపిస్తాడు. ఆ పత్రాలన్నీ గమనించిన తర్వాత తాను చెప్పినట్టుగానే అన్నీ కరెక్ట్గా ఉంటాయి. అప్పుడు శ్రీనివాస్ ఇలా అంటాడు. అయినా అత్తా కోడలు కలిసి ఉంటున్నారు కదా, ఇబ్బంది ఏముంది? ఎవరి దగ్గర ఆస్తి ఉంటే ఏంటి? ఏదైనా ముందు ముందు సునందకే కదా దక్కేది. లేదన్నయ్య గారు, నేను మా పుట్టింటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. సునంద అలా ఒక్కసారిగా మాట్లాడేసరికి ఆ మాటలకు ఆశ్చర్యపోయిన శ్రీనివాస్ ఇలా అంటాడు. అది కాదమ్మా, మీ అత్తయ్య గారికి వయసు పెద్దది, కొంచెం ఆలోచించు. ఈ వయసులో ఆమె ఒక్కతే అన్ని పనులు చేసుకోలేదు కదా. ఆమెకు నువ్వు తోడుగా ఉంటేనే బాగుంటుంది. లేదన్నయ్య గారు, నేను వెళుతున్నాను, నన్ను క్షమించండి అని నిర్మోహమాటంగా చెప్పింది సునంద. వెంటనే అప్పటికప్పుడే అత్తగారిని వదిలేసి తండ్రితో పాటు తనకు రావలసిన ఆస్తిని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక చేసేదేమీ లేక చంద్రశేఖర్ అమ్మని అక్కడ ఒంటరిగా వదలలేక తన ఇంటికి తీసుకెళ్లి భార్య జీవితతో ఇలా అంటాడు శ్రీనివాస్. జీవిత, అమ్మకి గది చూపించు, ఇక నుండి అమ్మ మన దగ్గరే ఉంటుంది. సరేనండి అని చెప్పి ఆ తల్లికి గది చూపిస్తుంది జీవిత. కొంతసేపటి తర్వాత జీవిత శ్రీనివాస్ దగ్గరికి వచ్చి ఇలా అడుగుతుంది. అసలు ఏం జరిగిందండి? సునంద ఎందుకు వెళ్ళిపోయింది? అసలు అమ్మ మన దగ్గరికి ఎందుకు వచ్చింది? ఏం చెప్పమంటావు జీవిత? సునంద కలలో కూడా ఈ పని చేస్తుంది అనుకోలేదు. అత్తగారితో కలిసి ఉండమని చెప్పి ఎంతగానో ప్రయత్నం చేశాను, కానీ సునంద దానికి ఏమాత్రం ఒప్పుకోలేదు. నువ్వు వెళ్ళిపోతే అమ్మగారిని చూసుకునేవారు ఎవరు ఉండరు, ఆమె ఒంటరిదైపోతుంది అని చెప్పినా కూడా కొంచెం కూడా ఆలోచించకుండా వెళ్ళిపోయింది. అవునా? ఏదేమైనా సునంద తన అత్తగారిని ఒంటరిగా వదిలి తన జీవితాన్ని తాను చూసుకోవడం నాకు అస్సలు నచ్చలేదండి. పైగా అత్తగారిని చూడాల్సిన బాధ్యత ఆమెదే కదా. ఆ ఇంటికి ఒకే ఒక్క కోడలిగా తనకే బాధ్యత ఎంతైనా ఉంది కదా. ఏం చేస్తాం జీవిత? అందుకే ఇక చేసేదేమీ లేక ఆ పెద్దావిడ అనాథాశ్రమానికి వెళ్ళిపోతాను అంటే నా మనసు ఒప్పుకోక మన ఇంటికి తీసుకొచ్చాను.
చూశాను. మీరు సరైన పని చేశారండి. ఇలా సునంద ఒక్కతే కాదు, ఈ కాలంలో చాలామంది భార్యలకు కేవలం తమ భర్తలతో ఆస్తితో మాత్రమే బంధం ఉంది అనుకుంటున్నారు. అత్తామామలతో మాకేం సంబంధం లేనట్టు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. భర్త చనిపోగానే ఆ ఆస్తిని తీసుకుని అన్ని బంధాలను తెంచుకొని వెళ్ళిపోతున్నారు. ఏంటో ఇలా భార్యాభర్తల బంధంలోనే కాదు, తల్లిదండ్రుల దగ్గర డబ్బు లేకపోతే వాళ్లను పట్టించుకోని పిల్లలు, మనం తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు మనల్ని కనీసం కన్నెత్తైనా చూడని బంధువులు, ఇలా ఎంతోమంది ఉన్నారు. అలాగే ఆస్తి కోసం తల్లిదండ్రులను, పిల్లలు భార్యను భర్త, భర్తను భార్య ఇలా చంపుకునే వరకు వస్తున్నారు. ఈ రోజుల్లో ఈ విధంగా డబ్బుకు మాత్రమే విలువనిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే మనం ఇంత చదువుకుని గొప్ప టెక్నాలజీని మనం సొంతం చేసుకున్నామని అనుకుంటూ మురిసిపోతున్నాం. అసలు మనం సాధించిందేమిటి? బంధాలు, సాంప్రదాయాలు, మర్యాదలు తెలియక క్రూర జంతువుల్లాగా బ్రతికిన ఆది మానవుని దగ్గరికే వెళుతున్నామనిపిస్తుంది. మనిషి చేత సృష్టించబడిన డబ్బు నేడు మనిషిని ఆడిస్తోంది. నిజమేనండి. ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు నాకు పిల్లలు లేరు అన్న బాధ లేదు. ఎందుకంటే పిల్లలతోనే పోయే బంధమున్నా లేకున్నా ఒకటే. ధనం చేత బంధం కూడా మాయమైనట్టుగా ఉంటుంది. ఇక ఈ విధంగా వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ రోజు నుండి ఆ పెద్దావిడ కూడా శ్రీనివాస్ ఇంట్లోనే ఒక పెద్ద దిక్కుగా ఉండిపోతుంది. ఇక ఆ దంపతులు కూడా ఎప్పుడూ కూడా తమకు పిల్లలు లేరు అన్న అసంతృప్తితో బ్రతకకుండా చక్కగా సంతోషంగా ఆ ముసలావిడితో జీవనం కొనసాగిస్తారు. చూశారు కదా, ఈ కథ ద్వారా బాబాగారు మనకు అందిస్తున్న గొప్ప సందేశం, మనకున్న బంధం, ఆ బంధం ఎలా ఉండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళతో ఎలా ఏర్పరచుకోవాలి అన్న విషయం బాబాగారు ఈ కథ ద్వారా చక్కగా వివరించారండి. మనం ఇచ్చే విలువలు డబ్బు కోసమో లేదా బంగారం కోసమో, ఆస్తుల కోసమో, లేదంటే బట్టల కోసమో, ఇలా తాత్కాలికంగా మనతో ఉన్న వాటి కోసం కాకుండా మన ప్రక్కన మన చుట్టూ ఉన్న వాళ్లతో బంధాన్ని ఏర్పరచుకొని ఆప్యాయంగా పలకరిస్తూ అందరినీ ఆదుకుంటూ అయిన వాళ్ళని కూడా వదులుకోకుండా చక్కగా జీవితంలో సంతోషాలు చూసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మన జీవితం కూడా సుఖంగా సాగిపోతుంది అని ఈరోజు ఈ కథ ద్వారా బాబాగారు బంధం గురించి తెలియజేశారండి. ఒకవేళ ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే అందరూ శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి. అలాగే మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.